సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ డిజిటల్ జాన్. నమస్తే అండి. నమస్తే మేడం. సో జాన్ గారు, ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఒక్క టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఆ టాలెంట్ ఉంటే చాలు, మనం ఎంతైనా సంపాదించగలము టాలెంట్తో? ఎస్ మేడం. ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెటింగ్ టాలెంట్ని తీసుకుందాం మేడం. ఆ స్కిల్లే. ఈ స్కిల్ ఉంటే మనం డబ్బులు సంపాదించవచ్చా అంటే సంపాదించవచ్చు. అయితే సంపాదించాలంటే ఇంకో క్వాలిటీ కూడా ఉండాలి మేడం. అదేంటంటే మన వర్త్ ఎంత, మనం తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకున్నా అనుకుందాం. నేర్చుకున్నా. ఇప్పుడు ఫ్రెషర్కి శాలరీ ఎంత ఇస్తారు అనేది నాకు తెలియాలి ముందు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకుంటే హైదరాబాద్లో శాలరీస్ ఎంత ఉన్నాయి, దాని రేంజ్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఇస్తారు, మ్యాక్సిమం ఎంత ఇస్తారు, దాన్ని మనం చూసుకుంటే యావరేజ్ అనేది కూడా మనకు వస్తుంది. అది నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు ఆ డేటా ఏ జాబ్ పోర్టల్కి వెళ్ళినా కొంత రీసెర్చ్ చేసినా కూడా మనకు వాళ్ళు అందరూ చెప్పకపోయినా కొందరైతే ఇస్తారు కదా మేడం. కొందరైతే యాజ్ పర్ నామ్స్ అవన్నీ చెప్తుంటారు, కానీ మనకు అది కనీస వేతన చట్టం ప్రకారం 15,000 అని ఉంది. అది అన్ని వేరే జాబ్లకైనా. సో అంటే అది ఆబ్వియస్లీ అది 15,000 పైనే ఉంటుందని మనకి ఉంటుంది. దానితో మన స్కిల్ కానీ మన లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి కదా, వీటన్నిటిని అవన్నీ తోడైతే మనకి ఎంత ఇవ్వాలి అనేది మనకు కొంత ఎస్టిమేషన్ రాగలగాలి. వెళ్ళినప్పుడు టాలెంట్ ఉంది, ఇప్పుడు మన వర్త్ కూడా మనం తెలుసుకోగలిగితే, మనం కాన్ఫిడెంట్గా మనం ఉండగలిగితే వీ కెన్ మేక్ మోర్ మనీ. అలా నేను చూశాను మేడం. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళలో 2 MBA స్టూడెంట్స్. ఒకరేమో మంచి బీ స్కూల్లో చదివారు, 10 lakhs ఫీజ్ మంచి. ఇంకా Tier 2 బీ స్కూల్కి వెళ్ళినా అంత అవుతుంది మేడం ప్రస్తుత రోజుల్లో. ఇంకొక ఆమె మామూలు అసలు ఆ కాలేజ్ ఈడ కాలేజ్ ఉందా అని కూడా తెలియదు, అటువంటి కాలేజ్లో చేసింది. ఆమె ఫీజు ఒక 20,000 ఉంటుంది 2 yearsకి. 20,000 or 40,000 అట్లా, అంటే లెస్ దెన్ 1 lakh అనుకుందాం. సో అయితే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉందంటే ఈ అమ్మాయికి తక్కువ అంటే 10 lakhsకి పెట్టి ఆ కాలేజీలో చేసిన ఆమెకు కూడా ఉంది. ఓకే. అయితే హైదరాబాద్ మార్కెట్కి అంటే ఫ్రెషర్ శాలరీకి ఇద్దరు, అంటే ఒక ఆమె 30Kకి వెళ్తే ఇంకొకరు 33కి వెళ్ళారు. 33,000 అంటే 10 lakhs పెట్టిన ఆమె 33కి వెళ్ళింది. ఈ తక్కువ శాలరీతో అంటే తక్కువ MBA ఫీజ్ కట్టిన ఆమె 30,000కి వెళ్ళింది మేడం. తను కాన్ఫిడెంట్గా డిఫెండ్ చేసుకున్నది. చూడండి, నాకు 30,000 ఇస్తేనే నేను జాబ్ చేస్తా అంటుంది ఫ్రెషర్గా. అంటే వాళ్ళు మల్టిపుల్ రౌండ్స్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, CEO కూడా ఇంటర్వ్యూ తీసుకొని సరే మీకు 30,000 ఇద్దామన్నారు. కానీ ఆమె అక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదు మేడం. ఏమన్నా అంటే నాకు నచ్చిన జీతం, నాకు నచ్చిన పని ఇస్తేనే నేను చేస్తా అన్నీ. మీరు ఇచ్చిన పని నేను చేయను అంటే చిన్న బేసిక్ వర్క్ నేను చేయను అంటుంది. అటువంటి వర్క్నే తెచ్చుకోండి మేడం. ఆ కంపెనీ మానేసి అంతకంటే ఎక్కువ ప్యాకేజ్కి బెటర్ వర్క్కి వెళ్ళేది. క్యాండిడేట్కి ఉండాలి మేడం కాన్ఫిడెన్స్ అనేది. అంటే మన వర్త్ ఏంది అనేది మనకు కావాలనుకుంటే అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అనేది ఏదైతుందో ఇక్కడ కూడా అదే అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేడం. నేను జెట్కింగ్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ హార్డ్వేర్ నేర్చుకున్నాను అనమాట. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ హార్డ్వేర్ ఇంజనీర్ ఇన్ ద బిగినింగ్ దిస్ 10 years ago. సో ఆ టైంలో మా క్లాస్లో ముస్తాఫా అని ఒక పర్సన్ ఉండే. ఇతనికి మేము పంపించాము ఒక ఇంటర్వ్యూకి రిలయన్స్ డిజిటల్ స్టోర్లో. ఏంటంటే ఆల్రెడీ వాళ్ళతో మేము మాట్లాడి పెట్టినాం, 12,000 శాలరీ ఇస్తారు అని మేము పంపించినాం. క్వశ్చన్స్ ఇది అడుగుతారు, ఏం కాదు అంతా మాట్లాడి పెట్టినాం. నువ్వు అంటే హౌ మచ్ శాలరీ డూ యూ ఎక్స్పెక్ట్ అని వాళ్ళ క్వశ్చన్ ఇంకా అడుగుతారు కదా మేడం. ఏడైనా ఇంకా టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడుగుతారు. అడిగేసరికి ఆ పర్సన్ భయపడి 12,000 అంటే నాకు ఇస్తాడో 7,000 అని చెప్పేసి సార్ 7,000 అన్నాడు అనమాట. 7,000 అనేసరికి 7,000కి ఓకే చేసేసిండు ఆ పర్సన్. ఆ స్టోర్ మేనేజర్ 7,000కి ఓకే చేసాడు. అప్పుడు 7,000 వచ్చింది అనమాట జీతం. అంటే చెప్తున్నా అంటే భయపడి భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇద్దరు వైపు భయాలు ఉంటాయి అనేది క్యాండిడేట్ తెలుసుకోవాలి. క్యాండిడేట్ ఏమనుకుంటుండు, నాకు జాబ్ వస్తుందో రాదో అని అనుకుంటున్నారు కదా. అవును. కంపెనీకి భయం ఏముందంటే మంచి క్యాండిడేట్ మాకు దొరకడో కదా, మంచి క్యాండిడేట్ మాకు దొరకడో అని కంపెనీ కూడా భయం ఉంది. నువ్వెట్లయితే దానికి ఒక ప్రిపరేషన్ ఉందో, అంటే నీ ఫార్మల్ డ్రెస్లో అరేంజ్ చేసుకోవడం కావచ్చు, రెజ్యూమే ప్రిపరేషన్ కావచ్చు, క్వశ్చన్స్ చెక్ చేసుకోవడం కావచ్చు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయడం కావచ్చు, ఇదంతా నీవు ఎట్లయితే చేస్తున్నావో వాళ్ళు కూడా అదే పని చేస్తారు.
కొంత టైం కేటాయిస్తే నీ కోసం ఇంటర్వ్యూ తీసుకోనికి కదా మేడం. అంతే కదా. ఇదంతా ఎఫర్ట్ తీసుకొని నిన్ను క్వశ్చన్స్ అడిగి నిన్ను అసెస్ చేస్తున్నారంటే అంటే వాళ్ళకు కూడా ఉంది ఆ రిస్క్, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మంచి క్యాండిడేట్ దొరుకుతాడో లేదో ఈ బడ్జెట్లో అని వాళ్ళకు కూడా ఉంది. మంచి క్యాండిడేట్ ఉంటే కంపెనీ రూల్స్ను మార్చి మరి కొంచెం ఎక్కువ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీ. సో కాబట్టి మనం క్యాండిడేట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ మచ్ స్టఫ్, దట్ మచ్ స్కిల్స్, యూ కెన్ డిమాండ్ దెమ్. దే ఆర్ రెడీ టు గివ్ మేడం. వాళ్ళు ఇవ్వడానికి రెడీ మేడం మంచి క్యాండిడేట్స్ ని. అది మీరు అంటూ ఉంటే ఏమర్థం అవుతుందంటే టాలెంట్ ఒక్కటి సరిపోదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి మేడం. దట్ ఇస్ వాట్ ఐ టెల్లింగ్. కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు భయపడకుండా నిన్ను నువ్వు చేసుకునేంత ఉంటేనే ఎస్ అవతలో నీకు ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు 12,000 ఆయన మైండ్ లో పెట్టుకుంటే ఈయన 7,000 అడిగితే ఎంత ఆయన లక్కీ, ఈయన లక్కీ. అవును మేడం. ఈవెన్ కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు మేడం, మాకు కాలేజెస్ కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు నాకైనా, సార్ మీరు మాకు ఒక సెషన్ తీసుకోవాలని అడుగుతుంటారు. ఒకసారి మేము చెప్తాం మేడం, అది మేము చెప్పేది నామినల్ ఛార్జెస్ లాగానే ఉంటుంది. అంత బడ్జెట్ ఉందని మాకు తెలుసు. ఏంటంటే యూనివర్సిటీస్ ప్రతి కాలేజెస్కి చెప్పాయన్నమాట, కొన్ని ఇండస్ట్రీ గెస్ట్ లెక్చర్స్ మీరు ఖచ్చితంగా పెట్టాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్తో షేర్ చేసుకోవాలి, దానికి ఇంత బడ్జెట్ అని కూడా ఉంది యూనివర్సిటీస్ దాంట్లోనే ఉంది. ఆ బడ్జెట్ ఎంత నెంబరో మాకు తెలుసు, మేము అంతే అడుగుతాం. దానికి కూడా ఇవ్వమన్నప్పుడు మేము నో చెప్తాం అనమాట. అండర్ పెయిడ్కి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక వర్త్ ఉంది కదా మేడం. మేము అంత ఓవర్ ఛార్జ్ కూడా మేము చేయట్లేదు. మా వర్త్ ఎంతో అంత డీసెంట్గానే ఛార్జ్ చేస్తుంటాం. దానికి కూడా వద్దనుకుంటాం మేము చేయం మేము. నో, పవర్ ఆఫ్ టెలింగ్ నో మేడం. నో చెప్పడం నేర్చుకోవాలి వీళ్ళు కూడా. ప్రతి దానికి ఎస్ అనుకుంటా పోవద్దు. దే షుడ్ లెర్న్ దోస్ థింగ్స్ మేడం. యాటిట్యూడ్ ఎలా ఉండాలని కానీ దిస్ అదర్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు. మా ఏరియాలో మేడం ఒక పర్సన్ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడంటే ఇది 2nd క్లాస్ 1st క్లాస్లో అతను వేసిన ఆర్ట్స్ నాకు ఈరోజు కూడా గుర్తున్నాయి అతనివి. అంత అంటే చాలా టాలెంటెడ్ అతను, ఏదేదో చేయగలుగుతాడు అనమాట. ఆర్ట్స్ రంగంలో టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ ఉపయోగించి డబ్బు సంపాదించడం అతనికి తెలియదు. చాలా టాలెంట్ ఉంది, బట్ యూ షుడ్ నో హౌ టు సెల్ యువర్ సర్వీసెస్ ఆల్సో, హౌ టు టాక్ ఆల్సో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో, ఎట్లా మాట్లాడే ఎంతకు మనం అంటే నెగోషియేటింగ్ ఎట్లా చేయాలి అని కానీ దీస్ స్కిల్స్ ఆల్సో దే షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ప్రతి చోట యూజ్ అయ్యేటివే మేడం. ఇవన్నీ నేర్చుకోవాలి, ప్రతి క్యాండిడేట్ నేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళే నష్టపోతారు. నష్టపోయేది ఎవరు? క్యాండిడేట్ వాళ్ళే అనమాట. అది ఉద్యోగం కావచ్చు, ఇంకో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్లో కావచ్చు కదా మేడం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు 30,000 చెప్తే ఇస్తాడో ఇయ్యడో ఈ ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఏమనుకుంటుంటారు 80,000 లోపు క్లోజ్ చేయాలని వాళ్ళు అనుకోవచ్చు. 80,000 క్లోజ్ చేయాలని వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా మేడం. ఒకవేళ 30,000 అన్నా అనుకో, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, వెంటనే ఒప్పుకోకుండా 20G 25G అంటే ఈ గేమ్ ఎప్పుడు ఉంటుంది మేడం. ఇట్స్ ఆల్ సైకాలజీ గేమ్. యూ షుడ్ లెర్న్ అనమాట. నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నాను మేడం ఇదంతా, హౌ టు టాక్ అనేది, హౌ టు డీల్ అనేది ఇదంతా కూడా. కానీ నిజంగా అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే మీ దగ్గర కాన్ఫిడెంట్గా అవతలని డిమాండ్ చెయ్యకపోతే మాత్రం వాళ్ళు ఇచ్చే 10,000, 15,000, 20,000తోనే బతకాల్సి వస్తుంది. నేను ఒక లైన్ చదివాను మేడం ఒక ఈమెయిల్లో, అది నేను చెప్తాను. అదేంటంటే, యూ డోంట్ గెట్ వాట్ యూ డిజర్వ్. యూ డోంట్ గెట్ వాట్ యూ డిజర్వ్. యూ గెట్ వాట్ యూ నెగోషియేట్. యూ గెట్ వాట్ యూ ఆస్క్. అంతే కదా. సో అలా ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇదే ప్రాసెస్లో, మీకు అంత స్కిల్స్ లేకుండా మీరు ఆ డిమాండ్ చేయడాలు అవన్నీ చేయకండి. వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడమే గొప్ప అన్నట్టుగా వెళ్ళి పెంచుకోండి, నేర్చుకోండి. ఈ పాయింట్ కూడా, స్కిల్స్ లేని వాళ్ళకి డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే టాలెంట్ కొంచెం తెలిసింది అనుకోండి, వాళ్ళు ఇంకా మాకు అంతా తెలిసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు. అన్నీ తెలిసిన వాళ్ళు చేయలేకపోతే వాళ్ళని సింపుల్ గా తీసేస్తారు మేడం. దట్ కైండ్ ఆఫ్ అరోగెంట్ యాటిట్యూడ్ దే డోంట్ యాక్సెప్ట్ ఎనీ కంపెనీ. నేను 2016లో మేడం ఒక డిటిపి సెంటర్కి వెళ్ళి ఉంటే, నాకు ఈ తెలుగు టైపింగ్ ఇవి కూడా వచ్చాయి అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, నీకు ఎంత జీతం ఇవ్వాలని అడిగారు. నాకు అప్పటికి ఆ వర్క్లో కొంత వచ్చు, కానీ మొత్తం రాదు. నేనేమన్నానంటే, నా ఆన్సర్ ఏంటంటే, సార్ నాకు మొత్తం రాదు ఈ వర్క్, కొంచెం వచ్చు, నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నా వర్క్ డిమాండ్ ఎంతనో మీరే డిసైడ్ చేసి ఎంత అవసరమో ఎంత అయితే అవుతుందో మీరే అంత పే చేయండి అని చెప్పారు. హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ దట్ ఆన్సర్. నిజంగానే ఆ రోజు నాకు తెలియదు, అంటే నాకు వచ్చిన స్కిల్ నాకు మొత్తం రాదు కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో రానప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడమే గొప్ప మీకు. అది మళ్ళీ దానికి డిమాండ్ చేయకండి, వెళ్ళి నేర్చుకోండి. మీరు వెళ్ళిన తర్వాత యాజ్ యూ అంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంటే నీకు స్కిల్ వస్తుంటుంది, నాలెడ్జ్ వస్తుంటుంది, అన్నీ పెరుగుతాయి. దాని తర్వాత వాళ్ళు
పే చేస్తారు. ఇనీషియల్గా మీకు ఫ్రీగా తీసుకున్న వర్క్స్లోకి దాని తర్వాత కొంత పే చేస్తారు, దాని తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేస్తారు. గ్రాడ్యువల్గా మీరు పెంచుకోండి. లేని వాళ్ళ కోసం చెప్తాను నేను. అది సో లేకుండా డిమాండ్ చేశారంటే మీకు ఇంకా ఎక్కడ దొరకకపోవచ్చు అవకాశాలు. చాలా ఇంపార్టెంట్. ఆనెస్ట్గా మీరు ఉండండి, అంతే. దే విల్ యాక్సెప్ట్ అనమాట. వాళ్ళు నేర్పిస్తారు. యాటిట్యూడ్, దే చెక్ యాటిట్యూడ్ మేడం. ఈవెన్ మనము క్రికెట్లో అంటే నేను అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ నేను చెప్తున్నా. ఒక యాంకర్ మేడం, క్రికెట్ కామెంటరీలో యాంకర్ గురించి చెప్తున్నా. అతనికి క్రికెట్ గురించి అంత నాలెడ్జ్ లేదంట. జస్ట్ ఒకటే టెస్ట్ చేసేటప్పుడు అతను ఒక వీడియో పంపాడంట, అంతే. నాకు దీని గురించి ఏం నాలెడ్జ్ లేదు అని చెప్పాడంట. వాళ్ళు ఏమన్నారు, అది మేము ఇస్తాం కానీ నాలెడ్జ్ లేదు కదా, అది మేము ఇస్తాం, అది మేము చూసుకుంటాం కానీ అని క్యాండిడేట్ని చెక్ చేశారు. హీస్ యాటిట్యూడ్ ఈజ్ గుడ్, హీస్ ప్రజెంటింగ్ హిస్ స్కిల్స్ ఈజ్ గుడ్ అండ్ దే హైర్డ్ హిమ్. యాటిట్యూడ్తో. ఎస్ మేడం. గీతా మాధురి వాళ్ళ హస్బెండ్ నందు, అతను చెప్పిన విషయమే నేను చెప్తున్నాను. సో దే డోంట్ చెక్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మేడం, ఇట్స్ యాటిట్యూడ్. మళ్ళీ చెప్తున్నా, మా కాలేజీ యొక్క నినాదం కూడా అదే ఉండే, అప్రోచ్, ఆస్క్ అప్రోచ్ అని. ఏ అంటే యాటిట్యూడ్, ఫస్ట్ యాటిట్యూడ్, దాని తర్వాతనే స్కిల్స్, నాలెడ్జ్. ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. సో ఫస్ట్ యాటిట్యూడ్ మేడం. చూడండి, అసలు అదే అంటున్నా, ఎంత టాలెంట్ ఉన్నా నీ దగ్గర యాటిట్యూడ్ లేకపోతే ఇట్స్ నాట్ టాలెంట్. యాటిట్యూడ్, డిసిప్లిన్ కమ్స్ ఇన్ యాటిట్యూడ్ ఓన్లీ. అగైన్ మళ్ళీ అంతే. టాలెంట్ ఎక్కువ ఉండి నీకు డిసిప్లిన్ లేకపోయినా నువ్వు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. టాలెంట్ కొంచెం తక్కువ ఉండి డిసిప్లిన్ బాగుండి యాటిట్యూడ్ బాగుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ వాట్, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ప్రొఫెషనల్స్ ఇదే చెప్తారు మేడం. వేరే ఏ రంగం అయినా సరే దిస్ ఇస్ వాట్ దే టెల్. నిజంగా ఇవన్నీ నిజంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక్కసారి మనం శాలరీ ఇందాక కదా 12, 7 అన్నట్టు అయిపోతే మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం. నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే ఈ 7,000 ని బేస్ చేసే పెంచుతారు తప్ప ఇంకా నీకు 12,000 బేస్ చేసి పాత జీతాన్ని బట్టే 10% 20% వేస్తారు. డబుల్ ట్రిపుల్ అనుకోకండి కాదు ఎక్కడైనా. కాబట్టి జాన్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా మనకి టాలెంట్ తో పాటు యాటిట్యూడ్ అనేది, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనలో మన కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా జాన్ గారికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్.